క్యాంగ్‌జీవన్ ఒక కాఫీ షాప్‌లో ఉంటుంది. తను తన కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడ వాళ్ళు కాఫీ రెడీ చేసి తన టోకెన్ కంటే ముందర నెంబర్ ఉన్న వాళ్ళని పిలుస్తారు. ఒక ఆవిడొచ్చి కాఫీ తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక ఆయనొచ్చి నా కాఫీ ఏదని అడుగుతారు. అయ్యో! సార్ ఎవరో తీసేసుకున్నట్టున్నారు. సారీ ఆగండి మీకు నేను మళ్ళీ చేస్తా అంటుంది అక్కడ అమ్మాయి. తర్వాత క్యాంగ్‌జీవన్ టర్న్ వస్తుంది. క్యాంగ్‌జీవన్ తన కాఫీ తీసుకుంటుంది. తీసుకుంటూ అంటే ఇతని కాఫీ ఇంకో ఆవిడ తీసుకుంది కాబట్టి ఇతనికి ఆ కాఫీ లేదు. మనదెవరైనా తీసుకుంటే ఏదైనా మనకది ఉండదు అని అతని ఎక్స్‌ప్రెషన్ చూస్తుంది. కాఫీ ఉండుంటే అతను చాలా సంతోషంగా ఉండేవాడు. కాఫీ లేదు కాబట్టి అతను బాధగా ఉన్నాడు అని ఆలోచిస్తుంది. అంటే నా జీవితం బావుండాలంటే నాకు జరగబోయేది ఇంకెవరికో జరగాలి. అంటే నా తలరాత ఇంకోళ్ళకి వెళ్ళాలి. అది ఎవరై ఉంటారని ఆలోచిస్తూ ఉంటుంది. తను కాఫీ తీసుకుని ఆఫీస్‌కొస్తూ ఉంటుంది. ఆఫీస్‌కొచ్చాక అక్కడ సూమిన్‌ని తన మేనేజర్‌ని కలిపి చూస్తుంది. సూమిన్ వాళ్ళ మేనేజర్‌తో లిఫ్ట్ దగ్గర కబుర్లు చెప్తూ ఉంటుంది. క్యాంగ్‌జీవన్‌ని చూసి తన్ని కూడా పిలుస్తూ ఉంటుంది. అప్పుడు క్యాంగ్‌జీవన్ అవును. సూమినే కరెక్ట్. ఎందుకంటే నా దగ్గర ఉన్నవన్నీ కూడా తన దగ్గర కూడా ఉండాలనుకుంటుంది కదా! ఒకవేళ తన దగ్గర లేకపోతే ఎలాగోలా లాగేసుకోవాలనుకుంటుంది కదా! సో, నా తలరాత అండ్ నాకు జరగబోయేవన్నీ సూమిన్‌కి జరిగితేనే బావుంటుందని క్యాంగ్‌జీవన్ అనుకుంటుంది. సూమిన్‌తో పాటు క్యాంగ్‌జీవన్ అండ్ వాళ్ళ మేనేజర్ కిమ్ క్యూంగ్ వు కూడా లిఫ్ట్‌లో వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడు హడావిడిగా వాళ్ళ బాస్ అయిన జీ హ్యూక్ వచ్చి లిఫ్ట్‌ని ఆపుతాడు. ఆపి తను కూడా ఎక్కుతాడు. అప్పుడు మేనేజర్ సార్ ఇవాళ మీకేదో బయట పనుందని విన్నాను. మీరు ఆఫీస్‌కి రారని విన్నాను అంటాడు. అప్పుడు అతను అవును నాకేదో పొద్దున ఒక ఇంపార్టెంట్ పనొచ్చింది. అందుకని అటెళ్ళి ఇప్పుడే వస్తున్నా అంటాడు. అప్పుడు మేనేజర్ వాళ్ళ బాస్ ముందు తన పెత్తనాన్ని చూపిద్దామని ఏం క్యాంగ్‌జీవన్ చెప్పిన ప్రపోజల్ మీద బాగానే పనిచేస్తున్నావా? లేకపోతే ఇలా బ్రేక్‌లు అంటూ అటు ఇటు తిరుగుతున్నావా అంటాడు. అప్పుడు క్యాంగ్‌జీవన్ సారీ సార్ నేను చేస్తున్నాను ఊరికే కాఫీకి వెళ్ళొచ్చాను అంటుంది. అప్పుడు సూమిన్ అదేంటి క్యాంగ్‌జీవన్ చాలా హార్డ్ వర్కింగ్ తను చాలా కష్టపడుతూ ఉంటుంది మీరు అలా అనకండి మేనేజర్ గారు తన వర్క్ చేస్తూ ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు మేనేజర్ అసలు ఈ ఆడవాళ్ళకి ఏం పని ఉండదు ఎంతసేపు తినడం తప్ప అని అనబోతుంటే ఈ వీళ్ళ బాస్ అయిన జీ హ్యూక్ మాత్రం తనకు కోపం వచ్చి ఇలా లిఫ్ట్‌ని కొట్టడం మేనేజర్ గమనిస్తాడు. దాంతో అతనేం మాట్లాడడు. వాళ్ళ ఆఫీస్ వస్తుంది. అందరూ లిఫ్ట్‌లోంచి బయటికెళ్తుంటే వాళ్ళ బాస్ మాత్రం క్యాంగ్‌జీవన్‌ని ఆపుతాడు. నీతో నేను ఒకసారి మాట్లాడాలి బయటకొస్తావా అంటాడు. వాళ్ళిద్దరూ కలిసి డాబా మీదకెళ్తారు. అప్పుడు వాళ్ళ మేనేజర్ ఏం చెప్తాడా అని క్యాంగ్‌జీవన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆయనేమో కాఫీ తాగు అంటాడు. అదేంటి అంటే అవును నువ్వు అక్కడ అందరి ముందు ఇబ్బంది పడతావని నేను తీసుకొచ్చాను తాగు అంటాడు. మీకు కావాలా నేను ఇంకా అసలు ఎంగిల్ కూడా చేయలేదు మీరు కాఫీ తాగుతారా ఇది బాగుంటుంది అంటుంది. నా కోసం కాదు నీ కోసమే అంటే అప్పుడు క్యాంగ్‌జీవన్ నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు అందుకే కాఫీ తెచ్చుకున్నాను నేనేం పని ఎగ్గొట్టట్లేదు అని చెప్పపోతే వాళ్ళ మేనేజర్ నువ్వు ఇంక నుంచి బ్రేక్ఫాస్ట్ తినడం కూడా నేర్చుకో టైం పెట్టుకో నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో అంటూ ఉంటాడు. నీ గురించి నువ్వే పట్టించుకోవాలి లేకపోతే కష్టం అని చెప్తాడు. అప్పుడు క్యాంగ్‌జీవన్ మీరు చెప్పిన విషయం నేను ఆలోచించాను. మీరన్నది నిజమే. నేను ఎవరి వల్లో నా ఉద్యోగం ఎందుకు మానేసుకోవాలి? సో నేను మానేయకూడదని అనుకుంటున్నాను అని చెప్తుంది. దాంతో వాళ్ళ బాస్ ఆనందిస్తాడు. క్యాంగ్‌జీవన్ తన దగ్గరున్న హార్ట్ సింబల్ ఉన్న నోట్ చూపిస్తుంది. ఇదేంటో తెలుసా? మా నాన్న ప్రేమ, ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ నాతోనే ఉంటుంది. చిన్నప్పుడు ఆయన తన ప్రేమని ఇలా చూపించేవారు. నేనేమో ఏంటి నాన్న ఇది అనేదాన్ని. కానీ మా నాన్న మాత్రం ఆయనకి నా మీద ఉన్న ప్రేమ ఎప్పుడు ఇలానే చూపిస్తూ ఉండేవాళ్ళు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ బాస్ ఈ ఆదివారం నీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా అని అడుగుతాడు. క్యాంగ్‌జీవన్ లేదు అని చెప్పబోయేలోపు పక్క నుంచి తనకి లేవు కానీ నాకు తనతో ప్లాన్స్ ఉన్నాయని సూమిన్ వస్తుంది. ఈ ఆదివారం మేమిద్దరం కలిసి గోసంజంగ్ ప్లేస్లో ఒక బార్బిక్యూ రెస్టారెంట్ ఉంది
నేను అక్కడ టేబుల్ బుక్ చేశాను మా ఇద్దరం కోసం, సో తనకు ఖాళీ లేదని చెప్తుంది. దాంతో వాళ్ళ బాస్ వెళ్ళిపోతాడు. అప్పుడు సూమిన్ క్యాంగ్జీవన్తో, ఈ కాఫీ నాకు కూడా కావాలి, అక్కడ శాండ్విచెస్ కూడా బాగుంటాయట, పద తెచ్చుకుందాం అంటుంది. కానీ క్యాంగ్జీవన్ మాత్రం, సారీ నాకు కొంచెం పనుంది, నేను తర్వాత కలుస్తా అంటుంది. అప్పుడు సూమిన్, అదేంటి నా కోసం ఆ మాత్రం చేయలేవా అంటుంది. సూమిన్ ఒక్కతే లిఫ్ట్లో దిగుతూ, అసలు క్యాంగ్జీవన్ నా కోసం వెంటనే అడగంగానే రావాలి, ఎందుకంటే బాస్ తనకి సెలవు పూట కూడా పని అప్పచెప్తుంటే నేనే తన్ని కాపాడాను, అసలు అవేం ఆలోచించకుండా నేను చెప్పిందే కాదంటోంది, ఏంటి అసలు ఈ మధ్య క్యాంగ్జీవన్ ఇలా ప్రవర్తిస్తోందని ఆలోచిస్తూ ఉంటుంది. జీ హ్యూక్ క్యాంగ్జీవన్ డేటా మొత్తం చదువుతూ, తన ఆఫీస్లో ఉన్న తన డీటెయిల్స్ అన్నీ చదువుతూ వాళ్ళు చెప్పిన గోసెంజంగ్ ప్లేస్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నాకు కూడా ఒక టేబుల్ రిజర్వేషన్ కావాలి అంటాడు. అని క్యాంగ్జీవన్ చదివిన స్కూల్ పేరు చెప్పి, ఆ స్కూల్ రీయూనియన్ అప్పుడేనా అక్కడేనా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు టైం చెప్తారు. అతను సరే అంటాడు. ఈలోపు అతనికి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి, నాకు ఆ రెస్టారెంట్ నుంచి ఒకళ్ళ నెంబర్ కావాలి, ఎలాగోలా చూడు అని చెప్తాడు జీహ్యూక్. ఈలోపు క్యాంగ్జీవన్ అతని క్యాబిన్కి వస్తుంది. క్యాంగ్జీవన్ అతని క్యాబిన్కి వచ్చి అతనికి కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తుంది. మీకు నొప్పి తగ్గిందా, మీకు ఆ దెబ్బ కొంచెం సెట్ అయిందా, ఇవి తీసుకోండి, ఇవి చాలా మంచిది, నేను మెడికల్ షాప్ నుంచి తెచ్చాను అని చెప్తుంది. అప్పుడు బాస్ క్యాంగ్జీవన్తో, నువ్వు వేసుకున్నావా, నీకు కూడా దెబ్బ తగిలింది కదా, నీకు కూడా నొప్పి ఉంటుంది కదా అంటే క్యాంగ్జీవన్ ఏం మాట్లాడదు. అప్పుడు వాళ్ళ బాస్, నువ్వు కూడా నీ గురించి నువ్వు ఇక నుంచి పట్టించుకోవాలి, ఇలా ఉండకు అని చెప్తాడు. ఇదంతా బయట నుంచి చూస్తున్న మిన్హువాకి చాలా కోపం వస్తుంది. క్యాంగ్జీవన్ బయటికి రాగానే నేను నీతో మాట్లాడాలి అని మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్ చూసి క్యాంగ్జీవన్ పక్కకి రాగానే క్యాంగ్జీవన్ని తీసుకుని స్టాక్ సప్లైస్ ఉండే గదిలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి, ఏం జరుగుతోంది అసలు, నువ్వెందుకు అంత ఎక్కువ చేస్తున్నావు, అతనికి నీకు ఏంటి సంబంధం, అతను తగలగానే నాకంటే డబ్బులున్నాయని అతన్ని చూసి నన్ను వదిలేస్తున్నావా అని ఇలా మాట్లాడతాడు. దాంతో క్యాంగ్జీవన్, అమ్మో ఇప్పుడు ఇతనికి కోపం వస్తే నేను అనుకున్నదంతా పోతుంది, సో ఇతను ఎలాగోలా కూల్ చేయాలని చెప్పి, ఏం లేదు అతనికి దెబ్బ తగిలింది కదా, పెయిన్ కిల్లర్స్ తెమ్మన్నాడు, అందుకే తీసుకెళ్తున్నా అని చెప్తుంది. మనసులో వాళ్ళ బాస్కి సారీ చెప్తుంది, ఎందుకంటే తన మీద తోసేస్తుంది కదా అందుకు. అప్పుడు అది విని మిన్హువా, ఓ అంతేనా అంటాడు. అనగానే క్యాంగ్జీవన్, అసలు నువ్వేంటి ఈ మధ్య ఇలా ఆలోచిస్తున్నావు, నేను నిన్ను ఎలా చూద్దాం అనుకుంటున్నాను, నా బాయ్ ఫ్రెండ్ని చూసి ఊరంతా అబ్బా మాకెందుకు లేడు ఇలాంటి వాడు అనుకోవాలి, నేను నిన్ను అలా చూస్తుంటే నువ్వేంటి ఇలా చిన్న చిన్న వాటికి కూడా ఇలా అరుస్తున్నావు అంటుంది. అప్పుడు మిన్హువా, లేదు నేనేం అరవట్లేదు, ఊరికే అసలు నువ్వు బ్రేకప్ చెప్పగానే నాకు భయం వేసింది, అందుకే అలా అన్నాను, అంతకు మించి ఇంకేం లేదు, అయినా నీ మీద నాకు ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది అని కొంచెం ముందుకు వస్తూ ఉంటాడు. క్యాంగ్జీవన్ ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు క్యాంగ్జీవన్కి ఫోన్ వస్తుంది. ఎవరో ఫోన్ చేస్తున్నారు ఉండు అంటే, మా అమ్మే అయి ఉంటుంది, నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికి నీకు చేసి ఉంటుంది అంటాడు. ఈలోపు అక్కడికి జూరాన్ వస్తుంది, తలుపు తీస్తుంది. దాంతో వీళ్ళిద్దరూ కొంచెం ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు క్యాంగ్జీవన్కి ఒక సలహా ఇస్తుంది. పెళ్ళి కాకముందు ఇలా చేయడం తప్పు, తర్వాత నువ్వే ఆలోచిస్తూ ఉంటావు, నువ్వెంత అనుకున్నా కూడా జరిగింది వెనక్కి తీసుకురాలేవు, అందుకని పెళ్ళి కాకముందు కొంచెం జాగ్రత్తగా ఉండు, నేను నా అనుభవంతో చెప్తున్నాను, ఇలాంటివి చేసేటప్పుడు బాగానే ఉంటాయి కానీ తర్వాత మన తప్పు మనకి తెలిసినా మనం ఏం చేయలేము, నాకు జరిగిన వాటిని గుర్తు తెచ్చుకుని నేను నీకు చెప్తున్నా, జాగ్రత్తగా ఉండు, నువ్వు చాలా తెలివైన దానివి, సో ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం ముందు చూపుతో ఉండు అని చెప్తుంది. దాంతో క్యాంగ్జీవన్, ఓ తిను నా గురించి ఆలోచిస్తుంది అనమాట, తిను ఎంత మంచిదో, తినే మా మేనేజర్ అయితే ఎంత బాగుంటుంది అనుకుంటుంది. తర్వాత లంచ్ టైం అవ్వడంతో
కిమ్ క్యూంగ్ వుక్ అందరినీ లంచ్ టైం పదండి తినడానికి వెళ్దాం అంటాడు. అప్పుడు మిన్హా క్యాంగ్జీవన్ని ఇవాళ ఏం తిందాం బేబీ అని అడుగుతాడు. అప్పుడు సూమిన్ లేచి నాకు ఇవాళ ఇండియన్ తినాలనుంది, మనం అక్కడ ఇండియన్ తిందాం అంటుంది. కానీ క్యాంగ్జీవన్ ఇవాళ మన కింద ఉన్న క్యాఫెటీరియాలో కూడా మంచి ఫుడ్ పెడుతున్నారు మన ఆఫీస్ దాంట్లో, సో అది తిందాం అంటుంది. అని మిన్హుని సూమిన్కి ఇండియన్ తినాలని ఉంది కదా, నువ్వు తన్ని తీసుకెళ్ళు అంటుంది. దాంతో సూమిన్ వద్దు, నీకే తినాలని ఉంటే నేను కూడా అదే తింటాను, పదండి ముగ్గురం కలిసి వెళ్దాం క్యాంటీన్కి అంటుంది. అక్కడికి వెళ్ళాక సూమిన్ చేతులు కడుక్కొని వచ్చి క్యాంగ్జీవన్ 2 ప్లేట్లు పట్టుకుంటే అందులో ఒకటి తీసుకుని థ్యాంక్ యూ చెప్తుంది. చెప్పి అన్నం పెట్టుకుని అన్నం అది ఎప్పుడు పెట్టుకునే దానికంటే ఎక్కువ పెట్టుకుంటుంది. కూర కూడా చాలా ఎక్కువ వేసుకుంటుంది. ఇదంతా క్యాంగ్జీవన్ చూస్తూ ఉంటుంది. నాకు తెలుసు నీకు నచ్చింది ఏదైనా చేయకపోతే కనుక నువ్వు చాలా ఆలోచించకుండా ఏది పడితే అది చేసేస్తూ ఉంటావు ఉక్రోషంతో, నాకు ఇది తెలుసు అంటుంది. ఎందుకంటే గతంలో ఇదే సీన్ జరిగినట్టు క్యాంగ్జీవన్కి గుర్తొస్తుంది. సూమిన్ తనకి చెప్పినట్లు క్యాంగ్జీవన్ వినలేదని కోపంతో ప్లేట్ తీసుకుని వెళ్తూ హఠాత్తుగా వెనక్కి తిరిగి అక్కడ కూర్చుందాం అంటూ క్యాంగ్జీవన్ని తోసేస్తుంది. క్యాంగ్జీవన్ ప్లేట్లో ఉన్నదంతా క్యాంగ్జీవన్ మీద పడిపోతుంది. సూమిన్ తనకి సహాయం చేస్తున్నట్టు నటిస్తూ తన ప్లేట్లోది కూడా క్యాంగ్జీవన్ మొహం మీదే వేస్తూ ఉంటుంది. ఇదంతా క్యాంగ్జీవన్కి గుర్తొస్తుంది. మళ్ళీ జరగబోయేది అదే అని తెలిసింది. అప్పుడు సూమిన్ నడుస్తూ అక్కడ కూర్చున్నామని వెనక్కి తిరగగానే క్యాంగ్జీవన్ పక్కకి జరిగి కాలు అడ్డం పెడుతుంది. దాంతో సూమిన్ వెళ్ళి మిన్హా మీద పడుతుంది. తన ప్లేట్లో ఉన్నదంతా మిన్హా చొక్కా మీద పడుతుంది. మొత్తం తన వైట్ షర్ట్ అంతా పాడైపోతుంది. క్యాంగ్జీవన్ అనుకుంటుంది, మీ సంగతి నాకు ఇప్పుడు తెలుసు, మీ ఆటలు నేనేం సాగనివ్వను అంటుంది. అనుకుని అయ్యో మిన్హా ఇది నీ ఫేవరెట్ షర్ట్ కదా, మొత్తం పాడైపోయింది, అయ్యయ్యో ఇప్పుడు ఎలా అంటుంది. ఆగు ఆగు నేను టిష్యూస్ తెస్తాను వెళ్తుంది. వెళ్ళి వాష్రూమ్లో టిష్యూస్ కోసం నుంచుంటుంది. కానీ తను చాలా సంబరపడుతూ ఉంటుంది. ఎందుకంటే సూమిన్ తను అవమానించాలనుకుంది కానీ అక్కడ ఇంకోటి జరిగింది. అందుకని క్యాంగ్జీవన్ చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఈ లోపల నుంచి ఎవరైనా ఉన్నారా, నాకు చిన్న హెల్ప్ కావాలి, ఎమర్జెన్సీ అంటారు. అప్పుడు క్యాంగ్జీవన్ ఏమైంది అంటే నాకు ఒక చిన్న హెల్ప్ కావాలంటుంది. అప్పుడు ఓ శానిటరీ ప్యాడ్స్ కదా, ఆగు నేను తెస్తా అని చెప్పి క్యాంగ్జీవన్ వెళ్ళి తెచ్చిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి క్యాంగ్జీవన్కి చాలా థ్యాంక్స్ చెప్తుంది. తన పేరు హియాన్. తను కూడా వీళ్ళ కంపెనీలోనే ఒక ఇంటర్న్. తను క్యాంగ్జీవన్కి చాలా థ్యాంక్స్ చెప్తూ నువ్వు చాలా మంచిదానివి, నువ్వు అసలు ఎంత మంచిదానివో, ఇంక నుంచి నీకేం హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, అదేంటి ఇంత చిన్నదానికి అంత రియాక్ట్ అవ్వడం ఎందుకు అంటుంది క్యాంగ్జీవన్. అప్పుడు తను లేదు నీకంటే ముందు వచ్చిన అమ్మాయిని కూడా నేను అడిగాను, కానీ తను అసలు పట్టించుకోకుండా చాలా పొగరుగా వెళ్ళిపోయింది అని చెప్తుంది. అప్పుడు తనకంటే ముందు వాష్రూమ్కి వచ్చింది సూమిన్ అని గుర్తు తెచ్చుకుంటుంది క్యాంగ్జీవన్. దాంతో క్యాంగ్జీవన్ హియాన్ కూడా వాళ్ళతో పాటు కలిసి తినడానికి రమ్మంటుంది. హియాన్, మిన్హా, సూమిన్, క్యాంగ్జీవన్ నలుగురు కలిసి తింటూ ఉంటారు. హియాన్ తినడం చూసి మిన్హా అమ్మో నీకు చాలా ఆకలి ఉన్నట్టుంది, ఇంత తింటున్నావు అంటాడు. అప్పుడు సూమిన్ తనే కాదు క్యాంగ్జీవన్ కూడా చాలా తింటుంది, నువ్వు అసలు ఎప్పుడైనా చూసావా, ఇంత తింటుంది, క్యాంగ్జీవన్ ఇనుమైనా సరే అరగదీసేసుకోగలదు అంటూ ఉంటుంది. అప్పుడు మిన్హా కూడా అవును నాకు తెలుసు, నువ్వు అసలు తను వేరేది తినడం చూసావా అని సూమిన్, మిన్హా కలిసి క్యాంగ్జీవన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, తన్ని ఎక్కిరిస్తూ ఉంటారు. ఇదంతా హియాన్కి నచ్చదు. మిన్హా జీవాన్ని ఎక్కిరిస్తుంటే అప్పుడు సూమిన్ లేదు, తను ఎలా తింటున్నా తను ఎలాంటిదైనా నువ్వు తన్ని ప్రేమించాలని చెప్తుంది. అప్పుడు మిన్హా అవునవును నిజమే అని క్యాంగ్జీవన్ నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీకు సూమిన్ లాంటి మంచి ఫ్రెండ్ దొరికింది అంటాడు. అప్పుడు క్యాంగ్జీవన్ అవును నాకు మంచి ఫ్రెండ్ దొరికింది అంటూ ఉంటే ఈలోపు క్యాంగ్జీవన్కి పొలమారుతుంది. అప్పుడు హియాన్ లేచి ఆగు నేను వాటర్ తెస్తాను అర్జెంటుగా అని బయలుదేరుతుంటే సూమిన్ కూడా ఎలాగో వెళ్తున్నావు కదా నాకు కూడా ఒక గ్లాసు నీళ్ళు తెచ్చేసేయి అంటుంది.
అప్పుడు మిన్హా కూడా నాకు కూడా తెచ్చేసేయి అంటాడు. అప్పుడు జియోన్ వాళ్ళిద్దరినీ చూసి, మీరు ఇక్కడ పనికే వచ్చారు కదా, అలా అయితే నా పని చేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నానా అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు సూమిన్ దానికి ఎంత పొగరు, అసలు ఆ పొగరుమూతని అనగానే క్యాంగ్ జీవన్ తను అలా అనుకో, మనం ఇక్కడ పని చేస్తున్నాము, ఇలాంటి చోట్ల అలా మాట్లాడకూడదు అంటుంది. అప్పుడు మిన్హా సూమిన్ ఏమైంది క్యాంగ్ జీవన్కి అన్నట్టు చూడగానే, నేను తనతో మాట్లాడతాను, మీ ఇద్దరు ఇంకేం ఆలోచించకండి అని చెప్పి నేను తినడం అయిపోయింది. మిన్హా నువ్వు సూమిన్తో పాటు ఉండి తను మెల్లగా తింటుంది కదా, తను తిన్నాక పైకి వచ్చేయండి, నేను అప్పుడు కలుస్తా అని చెప్పి క్యాంగ్ జీవన్ వెళ్తుంది. క్యాంగ్ జీవన్ అటు యూమిన్ దగ్గరికి వెళ్ళగానే అప్పుడు హియాన్ చెప్తుంది, నీకంటే ముందు బాత్రూంలోకి వచ్చింది సూమినే, నేను తన్నే హెల్ప్ అడిగాను కానీ తను చేయలేదు, ఏంటి ఆ మాత్రం నీకు తెలీదా, ముందే ప్రిపేర్ అయ్యి రావాలి కదా అని చెప్పి నాన్ సెన్స్ అని తిట్టి వెళ్ళిపోయింది, నాకు తను నచ్చదు అని చెప్తుంది. వాళ్ళిద్దరు కలిసి పైకి వెళ్తారు. ఈలోపు మిన్హా సూమిన్ కలిసి పైకి వెళ్దాం క్యాంటీన్ నుంచి అనుకునే లోపు లిఫ్ట్లో చాలామంది ఒకేసారి వాళ్ళిద్దరిని తోసుకుంటూ లోపలికి ఎక్కుతారు. దాంతో వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఇరుక్కుపోతారు లిఫ్ట్లో. ఇంకా జనాలు ఎక్కుతూ ఉంటారు. అప్పుడు సూమిన్ మిన్హా మీద ఇలా చేయి వేసి, ఏం పర్ఫ్యూమ్ వాడుతున్నావు, చాలా బాగుంది అని చెప్తుంది. ఆ క్షణంలో మిన్హా కొంచెం సూమిన్కి దగ్గర అవుతున్నట్టు అనిపిస్తాడు. తర్వాత అందరూ ఒక మీటింగ్లో ఉంటారు. జూరాన్, హియాన్, క్యాంగ్ జీవన్, సూమిన్ అందరూ ఒక మీటింగ్లో ఉంటే సూమిన్, హియాన్ ఇద్దరు అందరికీ మీటింగ్ పేపర్స్ పంచిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మేనేజర్ వచ్చి ఆ మీటింగ్ పేపర్స్ చూసి, ఏంటిది, అసలు ఎవరైనా ఇలా సెట్ చేస్తారా, హియాన్ నీకు అసలు బుద్ధి లేదా అని తిడతాడు. అప్పుడు సూమిన్ వాళ్ళ మేనేజర్ ముందు కావాలని, ఇదిగో ఇలా పిన్ చేయాలి హియాన్ అని చూపిస్తుంది. ఇందాక తన్ని క్యాంటీన్లో తిని పట్టించుకోలేదు కదా, అందుకని ఇప్పుడు అందరి ముందు సూమిన్ కావాలని తన్ని తక్కువ చేసినట్టు చూపిస్తూ ఉంటుంది. దానికి హియాన్ బాధపడుతుంది. అప్పుడు జూరాన్ మేనేజర్తో, ఆగండి నేను ఇంకో సెట్ ఆఫ్ పేపర్స్ తెప్పిస్తాను అంటుంది. అప్పుడు మేనేజర్ తన మీద అరుస్తాడు, నీకు అసలు తెలుసా నీ వల్ల ఎన్ని ట్రీస్ కట్ చేస్తున్నారో, పేపర్స్ అసలు ఎన్ని ట్రీస్ నుంచి వస్తున్నాయో అని తన మీద అరుస్తాడు. ఈ లోపు సూమిన్ వచ్చి వాళ్ళ మేనేజర్ దగ్గర, సార్ మీరు నాకు కొత్త ప్రపోజల్ చూస్తారా, పదండి మన ఇద్దరం బయటకు వెళ్ళి చక్కగా గాలి పీల్చుకుంటూ మిగిలిన విషయాలు మాట్లాడదామని వాళ్ళ సార్ దగ్గర మెలకలు తిరుగుతూ చెప్తుంది. పైగా అందరి ముందు క్యాంగ్ జీవన్ మేనేజర్ గారికి కాఫీ పట్టరా అని కూడా చెప్తుంది. వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు. తర్వాత క్యాంగ్ జీవన్కి గుర్తొస్తుంది, సూమిన్ తన ప్రపోజలే మార్చి మేనేజర్కి చూపించి అప్రూవల్ పొందుతుందని గుర్తొచ్చి ఎలా అయినా తన ప్రాజెక్ట్ని ఇప్పుడే ఓకే చేయించాలని అప్పుడు జూరాన్ దగ్గరికి వెళ్తుంది. జూరాన్ దగ్గరికి వెళ్ళి తను ఆపి, ఇది ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేశాను, ప్లీజ్ ఒకసారి చూడండి అంటుంది. అప్పుడు జూరాన్, అదేంటి మేనేజర్ చూసి రిజెక్ట్ చేశారు కదా అంటే, లేదు మీరు ఒక్కసారి చూడండి, మీకు కనుక నచ్చకపోతే కనుక పక్కన పడేయండి, కానీ కొంచెం టైం ఉన్నా కూడా ప్లీజ్ చూడండి అని బలవంతాన్ని తన చేతిలో పేపర్లు పెట్టి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. ఇదంతా సుమిన్ చూస్తూ ఉంటుంది. చూసి క్యాంగ్ జీవన్కి అడ్డం వస్తుంది, ఎక్కడికి పరిగెడుతున్నావు, దా ఆఫీస్ మీటింగ్ అయిపోయింది కదా, నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొస్తాను, వాష్రూమ్కి వెళ్ళొచ్చాక మన ఇద్దరం కలిసి కాసేపు అటు ఇటు తిరుగుదాము అంటుంది. అప్పుడు క్యాంగ్ జీవన్, లేదు నేను మిన్హా కలవమన్నాడు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని వెళ్తుంది. దాంతో సూమిన్కి ఏదో అనుమానం వస్తుంది. తర్వాత ఆఫీస్ అయిపోయాక హియాన్ అండ్ క్యాంగ్ జీవన్ ఒక రెస్టారెంట్లో తింటూ ఉంటారు. చాలా డిషెస్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు. హియాన్ చాలా ఆనందంగా తింటూ ఉంటే క్యాంగ్ జీవన్కి ఏదో మెసేజ్ వస్తుంది. అది చూసి క్యాంగ్ జీవన్, అయ్యో నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటుంది. అప్పుడు హియాన్, అంటే ఇప్పుడు ఈ మొత్తం నేనే తినాలా అంటుంది. అని నవ్వుతూ, నేను తినేస్తాను, నాకు చాలా నచ్చుతుంది అని చెప్తుంది. అప్పుడు హియాన్, ఈ సండే నీకు ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా, నేను నీకు ట్రీట్ ఇస్తాను అంటుంది. క్యాంగ్ జీవన్, సండే ఉన్నాయి కానీ నేను వెళ్ళాలనుకోవట్లేదు అంటుంది. అయితే ఏంటి సండే అని అడుగుతుంది హియాన్. సండే మా స్కూల్ రీయూనియన్ ఉంది, నేను వెళ్ళాలనుకోవట్లేదు అంటుంది. అప్పుడు హియాన్, అదేంటి రీయూనియన్ అంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటారు కదా, వెళ్ళొచ్చు, స్కూల్ విషయాలన్నీ మాట్లాడచ్చు, నీ ఫస్ట్ లవ్ని మళ్ళీ నువ్వు కలవచ్చు, చాలా బాగుంటుంది కదా అంటే, ఏమో నాకు ఈసారి అంత ఇంట్రెస్ట్ లేదు అంటుంది. అని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళ బాస్ ఎదురొస్తాడు.
వాళ్ళ బాస్ని క్యాంగ్జీవన్, సార్ మీరు నన్ను అడిగారు కదా ఈ సండే ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా అని. ఏమీ లేవు, ఏమన్నా వర్క్ చేయాలంటే చెప్పండి నేను చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అంటుంది. తనేమో అదేంటి ఉన్నాయి అన్నావు కదా, ఈసారి నీకు ప్లాన్స్ రీయూనియన్ అంటే నేను చాలా ఆలోచిస్తున్నాను, నాకే చాలా గజిబిజిగా ఉంది, వెళ్ళాలా వద్దా అనుకుంటున్నా అంటుంది. అప్పుడు అతను వెళ్ళు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నాకు రుణపడి ఉన్నావు అంటాడు. క్యాంగ్జీవన్కి అర్థం కాదు. సిచ్యుయేషన్ బట్టి నువ్వు తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి, కాబట్టి నువ్వు ఈసారి జాగ్రత్తగా ఆలోచించుకో, వెళ్ళి చూడు అని చెప్తాడు. దాంతో క్యాంగ్జీవన్కి అసలు ఏం అర్థం కాదు. ఈలోపు జూరాన్ క్యాంగ్జీవన్ ఇచ్చిన ప్రపోజల్ చదివి ఇది చాలా బాగుంది కదా అనుకుంటుంది. అప్పుడే క్యాంగ్జీవన్ వచ్చి ఇది మీకు బాగుందా, మీరు నాకు సపోర్ట్ చేస్తారా అని అడుగుతుంది. అప్పుడు తను అదేంటి మన మేనేజర్ వద్దన్నాడు కదా, రిజెక్ట్ చేశాడు కదా అంటుంది. అప్పుడు క్యాంగ్జీవన్ మన మేనేజర్ అసలు ఇది చూడలేదు, ఇదే కాదు ఆయన అసలు ఏ రిపోర్టు చూడు, ఏదో అందరి ముందు పేపర్లు తిప్పినట్టు కనిపిస్తాడు కానీ ఆయన అసలు ఏ రిపోర్టు చూడు, మీది కూడా చూడు అంటుంది. అంటే అప్పుడు జూరాన్ అదేంటి అలా ఎలా, ఆయన అన్నీ జాగ్రత్తగా చదువుతాడు కదా, చూడకుండా ఎలా ఉంటాడు, నువ్వు ఊరికే చెప్తున్నావు, ఏం కాదు ఆయన అన్నీ చూస్తాడు, అందుకే కదా ఆయన ఆ పొజిషన్లో ఉన్నాడు అంటుంది. అప్పుడు క్యాంగ్జీవన్ కాదు, ఆయన ఆ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆ పొజిషన్ని ఆసరాగా తీసుకుని ఏమీ చూసి చూడనట్టు అలా పెడుతూ ఉంటారు, ఆయన ఏం చదవడు, ఒకవేళ మీకు నేను ఇది కనుక నిరూపిస్తే మీరు నాతో సపోర్ట్ చేస్తారా, నా ప్రాజెక్ట్కి నాకు హెల్ప్ చేస్తారా అంటుంది. అప్పుడు జూరాన్ సరే ముందు ప్రూవ్ చేయి అప్పుడు చూద్దాం అంటుంది. ఈలోపు సూమిన్ వాళ్ళ మేనేజర్ వాష్రూమ్లో ఉన్నాడని తెలుసుకుని వాష్రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా మేనేజర్ బయటకు వచ్చే టైంకి తను అనుకోకుండా అటు వెళ్తున్నట్టు మేనేజర్ని గుద్దుకుంటుంది. గుద్దుకుని సార్ లంచ్ ఎంజాయ్ చేశారా అంటుంది. అప్పుడు తను ఆనందంగా ఎంజాయ్ చేశాను, నువ్వేం తిన్నావు అంటాడు. నేను క్యాఫెటీరియాలో తిన్నాను అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో సూమిన్ సార్ నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది అంటుంది. అంటే వాళ్ళ మేనేజర్ ఏంటంటాడు. నాకు అది చెప్పాలని ఉంది కానీ ఇక్కడ కాదు, ఆఫీస్ అయిపోయాక మన ఇద్దరం కలుద్దాము అప్పుడు చెప్తాను అంటుంది. దాంతో మేనేజర్ ఏంటేంటో ఊహించుకుంటాడు. తర్వాత అందరూ పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మేనేజర్ ఒక బుక్ చదువుతూ ఉంటారు. అప్పుడు క్యాంగ్జీవన్ జూరాన్ వైపు చూస్తే జూరాన్ ఇప్పుడు తీసుకెళ్ళు అన్నట్టు సైగ చేస్తుంది. అప్పుడు క్యాంగ్జీవన్ తన ప్రాజెక్ట్ పేపర్ తీసుకెళ్తుంది. ఇది కొత్త ప్రాజెక్ట్ అన్నట్టు తీసుకెళ్ళి వాళ్ళ మేనేజర్ ముందు పెడుతుంది. వాళ్ళ మేనేజర్ మొత్తం పేపర్లన్నీ చూసి ప్రాజెక్ట్ అన్నీ చూసి క్యాంగ్జీవన్ మొహాన్ని విసిరేసి నేను అంత వెధవలా కనిపిస్తున్నానా, ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, నేను పని చేయట్లేదు అనుకుంటున్నావా, అది ఇది అని, దీనికంటే నీ పాత ప్రాజెక్టే బాగుంది అంటాడు. అనగానే అందరూ షాక్ అవుతారు. ఎప్పట్లానే క్యాంగ్జీవన్ని తిడుతున్నాడు అనుకుంటారు. కానీ జూరాన్ క్యాంగ్జీవన్కి మాత్రమే తెలుసు వాళ్ళ ఐడియా ఏంటో. దాంతో క్యాంగ్జీవన్ వాళ్ళ మేనేజర్ తిడుతుంటే సార్ ఇది అది ఒకటే ప్రాజెక్ట్ సార్, రెండు ఒకటే, నేను కనీసం టైటిల్ కూడా మార్చలేదు సార్, జస్ట్ కలరే మార్చా, ఆగండి చూపిస్తా అని పాత ప్రాజెక్ట్ కూడా తెచ్చి చూపిస్తుంది. దాంతో మేనేజర్ అందరి ముందు ఎదవవుతాడు. అందరూ ఏంటి ఆ మాత్రం తెలుసుకోలేకపోయాడా అని నవ్వుకుంటారు. తర్వాత క్యాంగ్జీవన్ జూరాన్ ఇద్దరు కాఫీ ఎంజాయ్ చేస్తూ క్యాంగ్జీవన్ చెప్తుంది, చూసారా నేను మీకు చెప్పా కదా ఇది జరిగేది ఇక్కడ అని. అప్పుడు యూజీరాన్కి అర్థమవుతుంది, అందుకేనా ఇన్నిసార్లు నా ప్రపోజల్స్ ఏమీ అప్రూవ్ అవ్వలేదు, ఆయన అసలు చదవకుండానే అన్నీ నన్ను ఇలా తిడుతూ ఉంటాడా అనుకుంటుంది. ఈలోపు అక్కడికి హియాన్ కూడా వస్తుంది. తను కూడా వచ్చి వీళ్ళ టీంలో జాయిన్ అయ్యి మీ ఇద్దరు భలే ప్లాన్ చేశారు అంటుంది. అప్పుడు క్యాంగ్జీవన్ జూరాన్ని ఇప్పుడు నాతో కలుస్తారా అంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ప్రాజెక్ట్ చేద్దాం తర్వాత ఆఫీస్ అయిపోయాక సూమిన్ వాళ్ళ మేనేజర్ ఇద్దరు కలిసి ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ సూమిన్ తను ఎలాగోలా పర్మనెంట్ జాబ్ తీసుకోవాలని అనుకుంటుంది. తను ఇప్పటిదాకా ఉండేది టెంపరీ అనమాట. సో తన జాబ్ని పర్మనెంట్ చేసుకోవడానికి ఎన్ని మార్గాలైనా ఎంచుకుంటుంది, ఏదైనా చేస్తుంది అన్నట్టు మనకి చూపిస్తాడు. అప్పుడు వాళ్ళ తన మేనేజర్తో తను తీయగా మాట్లాడుతూ
మెలికలు తిరుగుతూ అవి ఇవి చెప్తూ ఉంటే వాళ్ళ మేనేజర్ తనకి సుమిన్కి పెళ్ళైపోయినట్టు ఊహించుకుంటూ ఉంటాడు. సుమిన్ అప్పుడు క్యాంగ్జీవన్ గురించి తీసుకొస్తుంది. అప్పుడు వాళ్ళ మేనేజర్ తను ఎందుకు తీసుకొస్తావో మధ్యలో మాటల్లో, అసలు తను ఎంత బోరింగ్ అనగానే సుమిన్ తను బోరింగే కానీ తను చాలా పని చేస్తూ ఉంటుంది, చాలా హార్డ్ వర్కింగ్ అది ఇదని మెచ్చుకుంటున్నట్టు ఉంటుంది. తర్వాత ఇంకోవైపు మిన్హా తన ఫ్రెండ్తో బౌలింగ్ ఆడుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఆడుకుంటూ అమ్మాయిల ముందు చాలా షో చేస్తాడు. అప్పుడు తన ఫ్రెండ్, అదేంటి నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తనతో పాటు ఎంజాయ్ చేయకుండా ఇక్కడంతా తిరుగు. అప్పుడు మిన్హా తన ఫ్రెండ్తో, నా గర్ల్ ఫ్రెండ్ ఇలా చేసేది కాదు, తను పక్కా పెళ్ళి చేసుకునే మెటీరియల్, పెళ్ళికి మాత్రమే పనికొస్తుంది, నన్ను బాగా చూసుకుంటుంది, మా అమ్మ నాన్న గురించి కేర్ తీసుకుంటుంది, ఇవన్నీ తప్ప తనకి బయటికి రావాలి, చిలిపి పనులు చేయాలి, సరదాగా ఉండాలి ఇలాంటివేం ఉండవు, ఎప్పుడు చూసినా ఉద్యోగం చేస్తూనే ఉంటుంది, పని 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 అంటూ ఉంటుంది, తను ఫ్యామిలీ మెటీరియలే తప్ప మామూలుగా ఇలా తిరిగే టైప్ కాదు అని వెటకారంగా చెప్తారు. తర్వాత క్యాంగ్జీవన్ ఒక్కటి ఆఫీస్ దగ్గర నుంచి లైఫ్లో రెండో ఛాన్స్ వచ్చిందంటే నాకు నచ్చింది నేను చెయ్యొచ్చు, ఇదివరకు జరిగినవి కొంచెం తప్పించుకుంటూ ఉండొచ్చు అని ఆలోచించి సంతోషంగా తన జీవితాన్ని ఈసారి మార్చుకుందామని ఆలోచిస్తూ ఉంటుంది. తను ఆలోచించుకుని తన టేబుల్కి రాగానే అక్కడ ఒక ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ పక్కనే ఒక లెటర్ కూడా ఉంటుంది. క్యాంగ్జీవన్, మనం ఈ సండే బయటికి వెళ్తున్నాం కదా, దానికోసం నీకు కొత్త ఇయర్ రింగ్స్ తెచ్చాను, ఇవి పెట్టుకో చాలా బాగుంటాయి, నీకోసమే తెచ్చాను, ఇట్లో సుమిన్ అని ఉంటుంది. అది చూసి క్యాంగ్జీవన్ గుర్తు తెచ్చుకుంటుంది. ఇదివరకు కూడా సుమిన్ ఇలానే మన ఇద్దరం కలిసి లంచ్కి వెళ్దామని క్యాంగ్జీవన్కి ఇయర్ రింగ్స్ ఇచ్చి తీసుకెళ్తుంది. కానీ అది వాళ్ళిద్దరు మాత్రమే ఉండే లంచ్ కాదు, అది వాళ్ళ హై స్కూల్ రీయూనియన్. ఆ విషయం చెప్తే క్యాంగ్జీవన్ రాదని అబద్ధం చెప్పి సుమిన్ క్యాంగ్జీవన్ని పిలుస్తుంది. ఇదివరకు హై స్కూల్లో ఉన్నప్పుడు క్యాంగ్జీవన్ని అందరూ ఏడిపించేవాళ్ళు, తను అందంగా ఉండదు, చూడ్డానికి కొంచెం పెద్దదానిలా కనిపిస్తూ ఉంటుందని అందరూ తన్ని ఏడిపించేవాళ్ళు. వాళ్ళు ఈ రీయూనియన్కి వచ్చారు. వాళ్ళని చూసి క్యాంగ్జీవన్ మళ్ళీ భయపడుతుంది. తర్వాత వాళ్ళు వాష్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ క్యాంగ్జీవన్తో సుమిన్ ఇన్నేళ్లుగా ఎలా ఫ్రెండ్గా ఉంటుంది, వాళ్ళిద్దరికి అసలు ఎలా సెట్ అవుతుంది, సుమిన్ ఇంకా ఆ మొద్దు క్యాంగ్జీవన్ని ఎలా భరిస్తోంది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. పైగా చూడు, తన ఇయర్ రింగ్స్ నకిలీవి, ఏదో పెద్ద కంపెనీ పెట్టుకున్నట్టు బిల్డప్ ఇస్తోంది, సుమిన్ పెట్టుకున్న లాంటివే కానీ నకిలీవి, ప్రతి దానిలోనూ సుమిన్తో పోటీ పడాలనుకుంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా క్యాంగ్జీవన్ వింటూ ఉంటుంది. తను లోపలే ఉందని వీళ్ళకి అప్పుడే తెలుస్తుంది. చూసి వాళ్ళు క్యాంగ్జీవన్ని మళ్ళీ ఏడిపిస్తారు. ఇదంతా క్యాంగ్జీవన్ గుర్తు తెచ్చుకుని ఆ ప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకి సుమిన్ నుంచి మెసేజ్ వస్తుంది. ఈ మధ్య నువ్వేంటో నాకు దూరంగా ఉంటున్నావు, ఇది నేను ఏదో తాగి మాట్లాడట్లేదు, మామూలుగానే చెప్తున్నాను, మన ఇద్దరం గోసల్జంగ్కి లంచ్కి వెళ్ళే ముందు మన ఇద్దరం స్లీప్ ఓవర్ చేద్దాం, నేను ఇవాళ మీ ఇంటికి వస్తున్నాను అంటుంది. ఈలోపు క్యాంగ్జీవన్కి మిన్హా కూడా మెసేజ్ చేస్తాడు, ఇవాళ నేను ఇంటికి వస్తున్నాను, ఇవాళ పొద్దునుంచి నేను నిన్ను కలవలేదు, నేను నిన్ను మిస్ అయ్యానని. వాళ్ళిద్దరు మెసేజ్ చూసి క్యాంగ్జీవన్కి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, అది ఇల్లా హోటలా లేకపోతే ఇంకేమన్నానా అని అనుకుంటూ తనకు ఒక ఆలోచన వస్తుంది. వాళ్ళిద్దరికి సరే రమ్మను అని రండి అని మెసేజ్ పెడుతుంది. ఈలోపు తను బయటకు వస్తుంటే వాళ్ళ బాస్ ఎదురొస్తాడు. ఏంటి ఇప్పుడు వెళ్తున్నావా నువ్వు అంటే, అవును పని అయ్యింది, ఇంక నేను బయలుదేరుతున్నా అంటుంది. తన చేతిలో ఉన్న కవర్ చూసి వాళ్ళ బాస్, ఒక్క నిమిషం, ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్ కాదు అని చెప్తాడు. క్యాంగ్జీవన్కి ఇదివరకు కూడా ఈ మాట గుర్తొస్తుంది. ఆ గిఫ్ట్ తీసుకుని తను వెళ్తుంటే వాళ్ళ బాస్ ఇదివరకు కూడా ఇది డూప్లికేట్ ఒరిజినల్ కాదని చెప్తాడు. కానీ అప్పుడు క్యాంగ్జీవన్ సుమిన్ని తన మంచి ఫ్రెండ్ అనుకుంటుంది కాబట్టి తన ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ గురించి అలా చెప్పేసరికి వాళ్ళ బాస్ రూడ్ అనుకుంటుంది. కానీ ఇప్పుడే తనకు అర్థమవుతుంది వాళ్ళ బాస్ చాలా మంచివాడని.
తను అతనికి థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంటే నేను నిన్ను డ్రాప్ చేయనా అని అడుగుతాడు. ఏంటి అంటే లేదు చాలా లేట్ అయింది కదా నేను నిన్ను డ్రాప్ చేయనా అని అడుగుతాడు. ఇక్కడ మనకు అనిపిస్తుంది మొత్తానికి వాళ్ళ బాస్కి కూడా ఏదో జరుగుతోంది మనకి చూపించకుండా క్యాంగ్జీవన్ది మాత్రం చూపిస్తున్నాడని. క్యాంగ్జీవన్ వద్దు నేను వెళ్తాను క్యాబ్స్ ఉంటాయి అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడ క్యాంగ్జీవన్ వాళ్ళ ఇంటి దగ్గర మిన్హువా అప్పుడే కార్ దిగుతాడు. తనకి మెసేజ్ చేస్తాడు. అప్పుడు తను ఇప్పుడే వస్తున్నాను నేను బయలుదేరుతున్నాను పని ఉంచాను రేపు చేసుకోవచ్చు అంటుంది. అప్పుడు అతను తన కోసం క్యాంగ్జీవన్ పని ఆపేసుకుని మరీ వస్తుంది అనుకుని తెగ సంతోషించి ఇవాళ రాత్రికి మంచి పండగే అని చెప్పి లోపలికి వెళ్తాడు. క్యాంగ్జీవన్ సూపర్ మార్కెట్కి వెళ్ళి విస్కీ కొంటుంది. విస్కీ కొని బయటకు వస్తుంటే సూమిన్ తనకి మెసేజ్ పెడుతుంది. క్యాంగ్జీవన్ నేను నిన్ను మిస్ అయ్యాను ఐ లవ్ యూ క్యాంగ్జీవన్ అని ఇమోజీస్ పెడుతుంది. క్యాంగ్జీవన్ సరే త్వరగా రా అని మెసేజ్ పెడుతుంది. దాంతో సూమిన్కి అదేంటి నేను ఇమోజీస్ పెట్టి మెసేజ్ పెట్టా క్యాంగ్జీవన్ మాత్రం ఇమోజీ పెట్టలేదని కోపం వస్తుంది. వచ్చి నేను రావట్లేదని మెసేజ్ పెడుతుంది. కానీ క్యాంగ్జీవన్ ఆ మెసేజ్ చూడదు. తను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మిన్హువా బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటాడు. అందుకని క్యాంగ్జీవన్ నెమ్మదిగా చప్పుడు కాకుండా ఆ విస్కీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టబోతుంది. అప్పుడే మిన్హువా బయటకు వస్తాడు. వచ్చేసావా క్యాంగ్జీవన్ నువ్వు కూడా ఇవాళ చాలా హుషారుగా ఉన్నట్టున్నావు నీకు చాలా తొందరగా ఉన్నట్టుంది అని మాట్లాడుతూ క్యాంగ్జీవన్ మీదకు వస్తాడు. క్యాంగ్జీవన్ భయపడుతూ ఉంటుంది. మిన్హువా ఇంకే ఉంది మనం పెళ్లి చేసుకుంటాం కదా సరసాలాడితే తప్పేం లేదని చెప్పబోతుండగా క్యాంగ్జీవన్ గట్టిగా అరిచి భయపడుతుంది. మీకు నచ్చిన సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరెన్నో పాపులర్ సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.